ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలిక, అంగుళీకము లేకున్నను నిన్ను మా లోకమునకు పంపించగలను. కాని అటుల పంపించు విధానము పాపాత్ములపై మాత్రమే ప్రయోగించదము. కలలో కూడా ఎవ్వరికీ హాని కలిగించని నిన్ను అటుల తీసుకువెళ్ళుట సబబు కాదని యోచించుచుంటిని. మౌనముగా ఉండవలసిన సమయము కాదు బాలిక ఇది. మాట్లాడుము బాలిక, నిన్నే అడుగుచుంటిని, మాట్లాడుము. అక్క, అక్క మీరిక్కడున్నారా? ఇందాక మా ఇంట్లోకి పాము వచ్చింది తెలుసా? మీ ఇల్లా? అదే అక్క, మా ఇల్లు అంటే నేను పనిచేసే ఇల్లు. అయినా మా ఇల్లని అంత టక్కున అనేసానేంటి? ఇది నీ ఇల్లే బాలిక. దేవుడికి నీ గమ్యము తెలుసు కాబట్టే నీ నోటి నుండి ఆ మాట పలికించాడు. అయినా ఆ పాముని మొదటి నేనే చూశానక్క. అప్పుడు భయపడి చూసుకోకుండా ఆయన చంకెక్కేశాను, గట్టిగా పట్టేసుకున్నాను. ఆయనేమో పాము లేదు ఏమీ లేదని కిందకు వెళ్ళిపోయారు. అప్పుడు మనోహరి గారు పాము పాము అంటూ అరుస్తూ బయటకొచ్చారు. అప్పుడు ఆయన ఇంట్లో అందరినీ బయటకు పంపించేశారు. అయినా పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యుండేదో తెలుసా అక్క? అమ్మో, పిల్లలు వచ్చేసారక్క. హాయ్ పిల్లలు. మిస్సమ్మ, నీకు విషయం తెలుసా? ఇవాళ స్కూల్లో గర్ల్స్ అందరూ అమ్ముకే సపోర్ట్ చేస్తామన్నారు. అసలు అంజలి బంటిని ఎలా ఫోల్ చేసిందో తెలుసా? అంతా అంజలి ప్లానే. మరి అంజలి ప్లాన్ వేసిందంటే ఒక పద్ధతి ఉందమ్మా. సూపర్ అంజు. ఇంకా బాయ్స్ మాత్రమే మిగిలారు మిస్సమ్మ. వాళ్ళలో కొంతమంది అయినా మన సైడ్ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. వచ్చేస్తారులే. ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తినేసి హోంవర్క్ చేసేసి రేపు ఎలా మిగిలిన వాళ్ళని మన సైడ్ కి తిప్పుకోవాలో ఆలోచిద్దాం. అందరం కలిసి మంచి ప్లాన్ ఇద్దాం. ఓకే, సరే పదండి వెళ్దాం. ఇంక చాలు, పద. ఎందుకోసమే నేను మీతో రాలేను గుప్తా గారు. నేను మీకు స్వార్థపరురాల్లాగా కనిపించొచ్చు, కానీ నేను పుట్టినప్పటి నుంచి నాకున్న ఏకైక రక్త సంబంధం నా పిల్లలే. వాళ్ళకి ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉన్నారు. వాళ్ళని నాలా చూసుకునే ఒక తోడుందని తెలిసేదాకా నేను ఇక్కడి నుంచి రాలేను గుప్తా గారు. ఇవాళ జరిగినట్టు మళ్ళీ జరగచ్చు, మళ్ళీ జరగచ్చు. వాటన్నింటినీ పోరాడి గెలుస్తానే గాని మా పిల్లలు బాగుండాలనే భరోసా లేకుండా నేను రాలేను. సరే అయితే తొందరలోనే ఆ తోడును కూడా వీక్షించి మా లోకమునకు వెళ్ళదము. ఎవరి తోడు? ఎవరికి తోడు? గుప్తా గారు చెప్పండి, గుప్తా గారు. అమర్,
ఊళ్ళో ఉన్న మన పొలాల్లో వచ్చిన ఆదాయం. నాన్నా, ఇది మీ కష్టంతో కొన్న పొలం, మీ ఐడియా వల్ల పండిన పంటలో నుంచి వచ్చిన ఆదాయం మీరే ఉంచుకోండి. ముగుస్తున్న బ్రతుకులు మావి. మేమీ డబ్బును ఏం చేసుకోవాలరా? ప్రతి ఏడు ఈ డబ్బును తీసుకొచ్చి అరుంధతికి ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలో తెలియడం లేదు. నేనెక్కడికి వెళ్ళలేదు మావయ్య, ఇక్కడే మీతో పాటుగానే ఉన్నా. మీరిచ్చిన డబ్బుని పిల్లల పేరు మీద బ్యాంకులో వేసేదాన్ని. ఏమిటో జీవితం. సరేలే, అరుంధతి చేసినట్టు నేను కూడా ఈ డబ్బుని పిల్లల పేరు మీద అకౌంట్లో వేస్తాను. నిర్మలా, నిర్మలా, మిస్సమ్మా, ఒకసారి ట్రామ్మా. చెప్పండి. పైన మీ ఆంటీ ఉంటుంది, ఈ బ్యాగ్ తీసుకెళ్లి మీ ఆంటీకి ఇచ్చేయమ్మా. సరే అంకుల్. చూసారా అమ్మగారు, ఒకప్పుడు కోడలికిచ్చేవారంట, ఇప్పుడు కాబోయే కోడలు మీరుండగా మిస్సమ్మకిచ్చి పంపుతున్నారు. దీన్ని బట్టి వాళ్ళ మనసులో ఏముందో మీకు అర్థమవుతుందా? వెళ్ళిపోయారమ్మగారు. వాళ్ళ మైండ్లో ఏముందో నాకు తెలియదు, కానీ నా మైండ్లో మాత్రం సూపర్ ప్లాన్ వచ్చింది. ఏంటమ్మా అది? ఒక్కటే దెబ్బకి 2 పిట్టలు పడ్డమంటే ఏంటో తెలుసా? ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ రావడం అంటే ఏంటో తెలుసా? అవన్నీ తెలుసు గాని మీరేం చేద్దామనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.